జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి మే మాసం 2025 సంవత్సరం ద్వాదశ రాశులు వారికి ఎలా ఉండబోతుంది? వారి వారి యొక్క స్థితిగతులు ఏంటి? అలానే వారి యొక్క పరిహారాలు ఏంటి? చూసినట్టయితే గనక మనకి ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఫలితాలనేది మిశ్రమం అని చెప్పొచ్చు. కానీ ఇంత ముందు మీద అంటే పోయినటువంటి మాసాలన్నిటికున్నా గూడా ఈ మే మాసం ఈ యొక్క కుంభరాశి వారికి బావుంటుంది అని చెప్పొచ్చు. ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి తొలగిపోయింది కాబట్టి కొంతమేర బానే ఉంటుంది. కానీ ఎట్లా ఉంటుంది అంటే గనక ఎనక గొయ్యి ముందు నుయ్యి. అంటే ఒక దాంట్లో నుంచి బయటపడ్డాం. కానీ రెండో స్థానంలోనే ఉన్నారు. మీనరాశిలోనే ఉన్నారు కాబట్టి ఒక బాధ నుంచి పోయి వేలనాటి శని పోయేసి, అర్ధాష్టమ శని పోయేసి కొంతమేర మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కదా! ఇంకేముంటుంది బాధ అనుకోవచ్చు. కానీ రెండో స్థానంలో ఉన్నప్పటికీ గూడా ఇక్కడ ఉండేటువంటి బాధేందంటే అన్నాతమ్ముల మధ్యన తగాదా, గొడవలు, అలానే ఆస్తి తగాదాలు లాంటివి కనపడుతూ ఉన్నాయి ఈ మే మాసంలో. అది కుంభరాశి వారెవరైనా ఉంటే వారు ఒక మాట తూలకుండా నెమ్మదిగా ఉంటే వారికి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందుగా తెలియచేయటం అనేది జరుగుతా ఉంది. ఈ కుంభరాశి వారికి ఆస్తి తగాదాలు పేరెంట్స్ నుంచి పెద్దల నుంచి, అలానే అన్నాతమ్ముల మధ్య నుంచి కూడా వచ్చేటువంటి అవకాశాలున్నాయి. అలానే అక్కా చెల్లెలు ఎవరైనా ఉంటే వారితో కూడా గొడవలయ్యేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు కొంతమేర ఆచితూచి ముందడుగు వేయటం మంచిది. అలానే ఈ మే మాసంలో కుంభరాశి వారు ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే గనక పాల ఉత్పత్తులు లాంటివి, అలానే బుక్ స్టోర్స్ లాంటివి, అలానే మెడికల్ షాప్స్ లాంటివి కూడా చాలా సానుకూలమైన పరిస్థితి ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ రంగాల వారికి, అలానే ఐరన్, ఇనుము, ఇటుక, ఇసుక లాంటి వారికి గూడా చాలా సానుకూలంగా ఉంది. ఈ రియల్ ఎస్టేట్ అమ్ముకుని కొనేవారికి గూడా చాలా బావుంటుంది. కానీ ఆచిచూచి చేయండి. అప్పు తీసుకోవద్దు, అప్పు ఇవ్వద్దు. దాని ద్వారా మీరు ఇబ్బంది పడతారు. శత్రువులు ఎక్కువైతారు. అందుకని కుంభరాశి వారు ఆచిచూసి అడుగు వేయండి. అలానే కుంభరాశి వారికి ఏదైతే మాట్లాడతారో ఆ మాటల ద్వారానే శత్రువు అవుతారు ఎదుటివారు. ఆచిచూసి మాట్లాడండి. ప్రతిరోజు కూడా దైవారాధనలో ఉండండి. కుంభరాశి వారు ఈ మాసంలో చేసేటువంటి పని, ఈ మాసంలో సాధించేటువంటి విజయం ఖచ్చితంగా వారికి దశాబ్ద కాలం వరకు కూడా గుర్తుండిపోయేలా ఉంటుంది. నాకు తెలిసి కొంతకాలంగా లేనటువంటి కుంభరాశి వారికి ఈ మాసం నుంచే అదృష్టం మొదలవుతుంది అని కూడా చెప్పొచ్చు. అది కుంభరాశి వారికి అదృష్టం 9దో తారీఖు నుంచి మొదలవుతుంది. మే 9 నుంచి అదృష్టం మొదలవుతుందని చెప్పొచ్చు. అలానే కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇంకా కావాలనుకుంటే గనక వారికున్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, అలానే గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు, కుజదోషం, నాగదోషం, కాలసర్ప దోషం, అలానే మీకు ఇంకా గూడా రాహువు, కేతువు, కళత్ర దోషాలు ఏమున్నా గూడా వాటి వల్ల మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ఎంత వయసొచ్చినప్పుడు పెళ్ళిళ్ళు కానటువంటి వారే ఉన్నారా? మీ పితృ శాపాలున్నాయా? వీరందరికి కూడా ఒక అదృష్ట శాస్తు ఏంటంటే గనక మే 15, 2025 సంవత్సరంలో మనకి పుష్కరాలు ఆరంభమవుతా ఉన్నాయి. ఈ పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ 12 రోజుల్లో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే గనక ఆ దోషాలకి పరిహారం అయితే ఖచ్చితంగా మీరు అక్కడ స్నానం ఆచరించేసి గనక అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ గనక దానాలు చేస్తే ఖచ్చితంగా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేసి ఆ ఒక ప్రతిఫలం కూడా అది అప్పటికప్పుడే ప్రతిఫలం ఉంటుంది కాబట్టి మీలో ఉన్న దోషాలు పోయేసి పెళ్లి సంబంధాలు కూడా కుదిరేలా ఉంటుంది. అలానే కుంభరాశిలో పుట్టినటువంటి పురుషుడు మొదటగా పెళ్లి చేసుకోవాలనుకుంటే గనక తూర్పు వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం ఖచ్చితంగా కుదురుతుంది. అది 15వ తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి. ఏది మే మాసం 15వ తారీఖు తర్వాత. అలానే స్త్రీ కుంభ కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే గనక వారు మే 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే పడమర వైపు లేదా దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి పురుషుని సంబంధం అనేది ఖచ్చితంగా కుదురుతుంది. ఇది కుంభరాశిలో పుట్టినటువంటి వారికి మొదటిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి మాత్రమే. అలానే ఇంకా కుంభరాశిలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు గానీ, హోటల్స్ రంగాల్లో వారు గానీ, బార్ అండ్ రెస్టారెంట్ వారికి కానీ అయితే ఖచ్చితంగా వారికి చుక్కెదురు అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మాట దురుసు విషయం వల్ల కేసుల వరకు కూడా వెళ్ళేదానికి ఉంటుంది కాబట్టి కొంతమేర నెమ్మదిగా ఉంటే మరీ మంచిది. కుంభరాశి వారికి చివరిగా చెప్పదగింది ఏందంటే గనక మీరు ఎంత నెమ్మదిగా ఉండి, ఎంత ఇదిగా ఉంటారో, ఎంత ధైర్యంగా ఉంటారో, ఎంత ఉమ్మడిగా ఉంటారో, ఎంత సానుకూలంగా ఉంటారో, అదే విధంగా ఎదుటివారు కూడా ఉంటారు. నోటు బిరుసుతనంతో వెళ్లారా, ఒక మాట జారారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరెవరిని మాట జా జారొద్దు. నోరు బిరుసుగా జారొద్దు. అయితే మీకు
ప్రతి మాసంలో లాగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి సానుకూలంగా ఉండడానికి మీ దాంట్లో కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఆ గ్రహాలు కూడా మీకు సానుకూలంగా మారేందుకు ప్రతిరోజు కూడా మీరు పారాయణ రూపంగా నెంబర్‌ని జపం చేయండి. మీరు జపం చేయవలసినటువంటి నంబర్ 2739 257 అనే ఈ నంబర్‌ని 119 సార్లు పారాయణం చేయండి. ఇది ఎలా చేయాలి? అంజీర్ కానియండి, లేదా తెల్ల నువ్వులు, లేదా కొబ్బరి, ఎండు కొబ్బరి కానియండి చేతిలో పెట్టుకొని ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా ఈ నంబర్‌ని పారాయణం చేసేసి అవి మీరు స్వీకరించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మరొక రెమెడీ తెల్ల నువ్వులు, రాగి పళ్ళు, రాగి పళ్ళు అంటే మనకి పచారీ షాప్స్‌లో ఇస్తారు. తెల్ల నువ్వులు, రాగి పళ్ళు, అలానే జీడి గింజలు ఒక 5 ఇవి మిశ్రమాలన్నీ కూడా కలుపుకొని ఈ రాగి పళ్ళు ఒక 5, జీడి గింజలు 5, తెల్ల నువ్వులు ఒక 50 గ్రాములు ఇవన్నీ కూడా కలుపుకొని శనివారం నవగ్రహాల మీద ఉంచడం. శనివారం ఉదయం పూటే నవగ్రహాల మీద ఉంచడం, లేదా ఆ నవగ్రహాల మీద మీకు కుదరలేదంటే శివారాధన చేసేటువంటి ఆలయాల్లో అవి ఉంచడం. అవి కూడా మీకు సమయం కుదరలేదంటే గనక ఉదయించేటువంటి సూర్య భగవానుడికి అవి చేతుల నుంచి వదులుతూ నీళ్లు ఆగ్నివ్వటం లాంటివి చేయండి. ఆటి ద్వారా మీకు మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. అలానే మీకు ఇంకొక రెమెడీ ఏంటంటే తమలపాకు, ఒక్కలు, చున్నం ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా తీసుకొని 2 తమలపాకులు తొడిమ వదలకుండా ఉండాలి. తొడిమ తీయనటువంటి తమలపాకులు, చున్నము, అలానే ఒక్కలు, మొద్దు ఒక్కలన్నీ తెల్ల ఒక్కలు దొరుకుతాయి. నల్ల ఒక్కలు కూడా దొరుకుతాయి. అలాంటి ఒక్కలు 2 తీసుకొని అది కిళ్ళి మాదిరిగా చుట్టేసి మీకు కోరికలు గానీ, మీరు తీరనటువంటి కోరికలు గానీ, సానుకూలమైనటువంటి పరిస్థితి గానీ, ఆర్థిక సమస్యలు గానీ ఏమైనా మెరుగుపడాలంటే వాటి మీద ఓం శ్రీం అని రాసేసి మీ కోరికను దాని మీద రాసేసి అవన్నీ కూడా మడత పెట్టేసి పారేటువంటి నీటిలో వేయండి. ఇది గురువారం రోజు చేయండి. ఉదయం సమయంలోనే చేయాలి. ఇది చేయడం ద్వారా మీకు సానుకూలమైనటువంటి ప్రతిఫలాలు కనిపించేలా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.